అప్పుని పోలీసుని చేయాలని కళ్యాణ్ తనని కోచింగ్ సెంటర్‌కి తీసుకెళ్ళి అందులో చేర్పించాలనుకుంటాడు. ఇక అప్పు అయితే కోచింగ్‌కి అయ్యే డబ్బుల గురించి ఆలోచించి ఏం అవసరం లేదు నేనే కష్టపడి చదువుకుంటానని చెప్పి కళ్యాణ్ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. ఇక కళ్యాణ్ అయితే అలిగి టిఫిన్ కూడా చేయకుండా కూర్చొనుంటాడు. ఇక అప్పు తనకి టిఫిన్ తీసుకొచ్చి తినమని బ్రతిమలాడుతూ ఉంటే, నా భార్యని పోలీస్ చేయాలనుకోవడం కూడా తప్పేనా అని అంటూ ఉంటాడు. ఇక అప్పు అయితే మనకు ఇల్లు గడవడం కూడా కష్టమైతే కోచింగ్‌కి అంత డబ్బులు ఎలా తీసుకొస్తావు అని అంటుంటే, ఇక కళ్యాణ్ అయితే అవన్నీ నీకెందుకు, నేను కష్టపడి ఎలాగైనా సంపాదించి తీసుకొచ్చి నిన్ను కోచింగ్ చేర్పించి నిన్ను పోలీసుని చేస్తే నాకెంత గర్వంగా ఉంటుంది అని అంటుంటాడు. ఇక అప్పు అయితే పెళ్ళి కాకముందు నేనెంతో కష్టపడేదాన్ని, నువ్వేమో రాజకుమారులాగా బ్రతికావు, ఇప్పుడు నా కోసం నువ్వు కష్టపడుతుంటే నేను అసలు చూడలేను అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే అందరూ నేను అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా, మన పెళ్ళితో నువ్వు పోలీస్ అవ్వలేకపోయావనే బాధ నాకు కూడా ఉంటుంది కదా, నేను కష్టపడుతున్నాను అని ఆలోచిస్తున్నావే తప్ప నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా, అందరూ నన్ను చేతగానివాడు, భార్యని చూసుకోలేనివాడు అంటే ఓడిపోయిన భర్తగా ఉండిపోమంటావా, జీవితంలో మొదటిసారిగా గెలిచే అవకాశం వచ్చింది, కష్టానికి భయపడి వెనకడుగు వేయమంటావా లేక చేతకాని భర్తగా ఉండిపోమంటావా అని కళ్యాణ్ అంటూ ఉంటే, ఇక అప్పు అయితే తన మీద కళ్యాణ్కున్న ప్రేమకి పొంగిపోయి నువ్వు చెప్పినట్టుగానే వింటానని చెప్తుంది. ఇక దాంతో కళ్యాణ్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అప్పు కూరగాయలు కొనడానికి రోడ్డు మీదకి వస్తుంది. ఇక అదే సమయానికి కళ్యాణ్ ఆటోలో ఎక్కిన రౌడీ అక్కడే దిగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళబోతూ ఉంటాడు. కళ్యాణ్ అయితే డబ్బులు ఇవ్వమంటుంటే, నేనెవరనుకున్నావు, నేను ఒక పెద్ద రౌడీని, నేను ఇంతవరకు ఏ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావా అని కొట్టడానికి చేతుతాడు. ఇక ఇదంతా కూరగాయల దగ్గర నిల్చుకొని చూస్తూ ఉన్న అప్పుకి చాలా కోపం వస్తుంది. కళ్యాణ్ మీద చేతుతాడా, వీడంతా చూస్తానని ఇక పరిగెత్తుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వాడిని లెఫ్ట్ అండ్ రైట్ 4 వేస్తుంది. డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించేసరికి డబ్బులు తీసి కళ్యాణ్ చేతిలో పెడతాడు. ఇక రౌడీ అక్కడి నుంచి పారిపోగానే ఆటో డ్రైవర్గా కళ్యాణ్ని చూసేసరికి అప్పుకి చాలా కోపమిస్తుంది. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా, నన్నెంత మోసం చేస్తావా, నాకు ఇన్ని అబద్ధాలు చెప్తావా అని తనని తిడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి ఆటో వస్తుందా బాబు అని అడుగుతూ ఉంటే, వస్తాడు, ఎందుకు రాడు, పెళ్ళాం కోసం కష్టపడి గొప్పోడైపోవాలి కదా, ఖచ్చితంగా వస్తాడు, వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఒకసారి నేను చెప్పేది వినప్పు అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక అప్పు కోపంగా, నువ్వేం చెప్పినా నేను వినను, ఇంటికి వచ్చావంటే నా చేతిలో చచ్చావే అని తిట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.